హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు వీడియోలో చాలా రకాలైన వాస్తు ఉపాయాలని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంటి ముఖద్వారానికి ఎదురుగా డైనింగ్ టేబుల్ని ఉంచవద్దు. ఇంటి ముఖద్వారానికి ఎదురుగా కూర్చొని ఎప్పుడూ తినకూడదు. అందుకని డైనింగ్ టేబుల్ వేసేటప్పుడు ఇంటి ముఖద్వారానికి ఎదురుగా వేయకూడదు. 2. ఈశాన్యంలో తులసిని నాటండి. 3. ఇంట్లో మీరు డబ్బు ఉంచే బీరువాని దక్షిణాన ఉంచండి. ఎప్పుడు మీరు బీరువా తలుపు తీసినా ఉత్తరానికి ఓపెన్ అయ్యేటట్టుగా ఉండాలి. 4. ఇంటిలో తలుపులు పాతవే అయ్యి తలుపులు తీసేటప్పుడు వేసేటప్పుడు శబ్దాలు చేస్తున్నట్లయితే వాటికి నూనె వేస్తూ ఉండండి. వాస్తు ప్రకారంగా అలా శబ్దాలు రావడం మంచిది కాదు. 5. మీరు పడుకునేటప్పుడు తల దక్షిణం వైపుగా, కాళ్ళు ఉత్తరం వైపుగా పెట్టుకొని పడుకోవాలి. అప్పుడు మీ ఆరోగ్యం సరిగా ఉంటుంది. 6. తూర్పు దక్షిణం మూల ఆంజనేయుడి ఫోటో పెట్టకూడదు. ఒకవేళ ఈ స్థానంలో ఆంజనేయుడి ఫోటో ఉన్నట్లయితే స్థాన పరివర్తనం చేయండి. 7. ఈశాన్య భాగంలో ఎంత ఖాళీగా ఉంచగలిగితే అంత మంచిది. ఈ భాగంలో ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. 8. బెడ్రూమ్లో బెడ్ వేసినప్పుడు మీద దూలాలు లేకుండా చూసుకోవాలి, లేకపోతే నెగటివ్ ఎనర్జీని పెంచుతుంది. 9. ఈశాన్య దిశని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అపరిశుభ్రంగా ఉన్నట్లయితే ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వారు అనారోగ్యం పాలవుతారు. 10. బాత్రూమ్ని యూజ్ చేసిన తర్వాత దాని తలుపులు మూసి ఉంచాలి, లేకపోతే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో వ్యాపిస్తుంది. 11. డ్రాయింగ్ రూమ్ లేదా హాల్ లేదా లివింగ్ రూమ్లో సూర్యుడు ఉదయిస్తున్న ఫోటో లేదా పెయింటింగ్ ఒకటి పెట్టండి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. 12. ఇల్లు శుభ్రం చేసే వస్తువులు అంటే చీపురు, పట్లు దులిపే వస్తువులు వంటగదిలో ఉంచకూడదు. 13. ఇల్లు ఊడ్చిన తర్వాత చీపుర్ని తలుపు ప్రక్కన ఉంచకూడదు. 14. ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కుడివైపు తులసిని నాటి పూజ చేయండి. అన్ని వాస్తు దోషాలు తొలగిపోతాయి. 15. సౌత్ ఈస్ట్ లేదా నార్త్ వెస్ట్ కార్నర్లో టెలిఫోన్ని ఉంచుకోవాలి. నైరుతిలోనూ లేదా ఈశాన్యంలో టెలిఫోన్ను ఉంచరాదు. 16. పూజ గది, బాత్రూమ్ దగ్గరగా ఉండరాదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే పూజ గది స్థానాన్ని మార్చండి. 17. సాయంత్రం పూజ గదిలో అగరవత్తులను వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ చోటు చేసుకుంటుంది. 18. పూజ చేసేటప్పుడు మీరు ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేయాలని వాస్తు శాస్త్రం చెప్తుంది. 19. మీ లివింగ్ రూమ్లో ఈశాన్య దిశల్లో ఫిష్ అక్వేరియం ఉంచండి. అందులో 9 గోల్డెన్ ఫిష్లని, 1 గోల్డ్ ఫిష్ని ఉంచండి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. 20. బెడ్రూమ్లో నీటికి సంబంధించిన వస్తువులు అంటే వాటర్ ఫాల్స్, పెయింటింగ్ లేదా చెట్లు ఉంటే తీసివేయండి, వాటిని ఉంచకూడదు. 21. కంప్యూటర్, టీవీ లివింగ్ రూమ్లో ఉంచండి. ఇవి ఆగ్నేయ మూల ఉంచినట్లయితే ఇంకా మంచిది. 22. ఇంటి ముఖ్యద్వారం ఎప్పుడూ వెలుగుతో నిండి ఉండాలి, మసకగా ఉండకూడదు. ముఖ్యద్వారం దగ్గర చిన్న లైట్లు కాకుండా పెద్ద లైట్లు ఉంచండి. 23. డబ్బులు లేక ఇబ్బందిగా ఉంటే ఈశాన్య కోణంలో ఒక గాజు గిన్నెలో కళ్ళ ఉప్పు వేసి పెట్టండి. మధ్యలో ఆ గిన్నెలో ఉన్న ఉప్పును చెట్ల మొదట్లో వేసి గిన్నెను కడిగి కొత్త ఉప్పు వేసి మళ్ళీ పెట్టండి. ఇలా మధ్యలో చేస్తూ ఉండండి. 24. బెడ్ని దక్షిణం వైపు, పడమర వైపు సెట్ చేయండి. తూర్పు, ఉత్తరం గోడలపై వస్తువులను పెట్టకండి. 25. కుబేర స్థానం లేదా ఉత్తరం దిశలో మీ పెళ్లి ఫోటోలను పెట్టుకోండి. 26. మీ కెపాసిటీ ఆఫ్ వర్క్ పెరగడానికి రాత్రి పడుకునేటప్పుడు తలవైపు ఒక రాగి పాత్రలో నీళ్లు నింపి పెట్టుకోండి. దీని వలన పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. 27. తూర్పు దిశలో క్యాలెండర్ పెట్టుకుంటే మీకు ఉన్నతి కలుగుతుంది. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి సంవత్సరం అంతా సూర్యుడు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాడు. 28. ఇంటిలో అన్ని కార్నర్స్లో సరిపోయేంత వెలుగు రావాలి. అన్ని మూలల్లో దీపాలతోనూ క్యాండిల్స్తోనూ అలంకరించండి. అన్ని కార్నర్స్ని శుభ్రపరిచి ఉంచండి. 29. ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తెచ్చే పెయింటింగ్స్ కానీ ఫోటోలు కానీ పెట్టవద్దు. గ్రీనరీ పెయింటింగ్స్, ఫొటోస్ పెట్టుకుంటే ఇంట్లో సభ్యులు ఉల్లాసంగా ఉంటారు.
30. నైరుతిలోనూ దక్షిణ దిశలోనూ బాత్రూంలు కట్టకూడదు. 31. తలుపులు కిటికీలు తూర్పు ఉత్తర దిశల్లో ఉండాలి. 32. చనిపోయిన వారి ఫోటోలు పూజగదిలో పెట్టరాదు. 33. భోజనం చేసిన తర్వాత అంట్లని ఎక్కువసేపు సింక్లో పెట్టకూడదు. దీనివలన దరిద్రం దాపురిస్తుంది. 34. తూర్పు లేదా ఉత్తరం దిశల్లో ఇంటి ముఖద్వారాలు పెట్టుకోవడం మంచిది. 35. మీ ఇష్టదైవాన్ని రోజు స్మరించండి. 36. ఇంట్లో ఎప్పుడూ సువాసనలనిచ్చే పూల చెట్లని పెంచాలి. 37. ఇంటి ముఖ్యద్వారం ప్రక్కన డోర్ పైన కానీ మంగళకరమైన చిహ్నాలు ఉండాలి. పసుపు రాసి స్వస్తిక్ లేదా ఓం అన్న చిహ్నాలని రాయండి. ఈ చిహ్నాలు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. 38. ఇంటి ముఖ్యద్వారంపై విఘ్నేశ్వరుడు లేదా లక్ష్మీదేవి ప్రతిమలు లేదా ఫోటోలని పెట్టుకోవచ్చు. 39. ప్రవేశ ద్వారం చేయించేటప్పుడు తలుపు పొడవు తలుపు వెడల్పు కన్నా 2 రెట్లు ఎక్కువ ఉండాలి. 40. ఇంట్లో పెయింటింగ్ చేసేటప్పుడు కిటికీలకు తలుపులకు నలుపు రంగు వేయకూడదు. 41. ఇంటి పైకప్పు లేదా తలుపు కిటికీలు లాంటివి బ్రేక్ అయినట్లయితే వెంటనే బాగు చేయించండి. 42. ఇంటి ముఖ్యద్వారం ఎదురుగా మందిరం ఉండకూడదని వాస్తుశాస్త్రం చెప్తోంది. గోపురం నీడ మన ఇంటిపై పడకూడదు. 43. ఇంటిలో ఏదైనా విరిగిపోయిన గాజు ముక్కలు ఉంటే వాటిని ఇంటి నుంచి విసిరివేయండి. 44. ఆగిపోయిన గడియారాలు ఉంటే వెంటనే వాటిని బాగు చేయించండి. 45. మారేడు చెట్టు సమీ చెట్టు ఇంట్లో పెంచితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. 46. వంట చేసేటప్పుడు ముఖం తూర్పు వైపుగా ఉండాలి. 47. భోజనం చేసి తూర్పు వైపుగా కూర్చుని తినాలి. దీని వలన జీర్ణశక్తి పెరుగుతుంది. 48. పెళ్లి కావాల్సిన ఆడపిల్లల గది వాయువ్యంలో ఉండాలి. దీని వలన పెళ్లి గురించి ఏవైనా ఇబ్బందులు వస్తే అవి తొలగిపోతాయి. 49. పిల్లలు సరిగా చదవకపోయినట్లయితే పిల్లలు ఉత్తరం వైపుకు కానీ తూర్పు వైపుకు కానీ ముఖం పెట్టి కూర్చుని చదివినట్లయితే వారికి చదువు మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. 50. నెగటివ్ ఎనర్జీ పోవాలంటే ఇంట్లో తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా నీళ్లల్లో కళ్ళ ఉప్పు వేసి ఇల్లు తడిగుడ్డ పెట్టాలి. 51. ఇంట్లో శంఖం ఊదినట్లయితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవాహంలా. 52. పెళ్లి కార్డులని ఎప్పుడూ చింపి నష్టం చేయకండి. దీని వలన మంగళ గురుగ్రహ దోషాలు ఏర్పడతాయి. 53. ఆఫీస్లో మీ క్యాబిన్ ఎప్పుడూ నైరుతి కోణంలో ఉండాలి. 54. మీరు ఆఫీసులో కూర్చుని పనిచేస్తున్నప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు ముఖం పెట్టి పనిచేయండి. 55. తులసి చెట్లు ఎండిపోతూ ఉంటాయి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒత్తులను వాటికి చుట్టి దీపాన్ని వెలిగించండి. 56. స్త్రీలు ఉదయాన్నే ప్రవేశ ద్వారం దగ్గర కడిగి ముగ్గులు పెట్టాలి. దీని వలన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలుగుతాయి. 57. ప్రవేశ ద్వారం వాస్తు దోషాలు పోవాలంటే గంటలు ఉన్న తోరణాలని ప్రవేశ ద్వారం దగ్గర కట్టండి. 58. ప్రవేశ ద్వారం వంటగది ద్వారాలు ఎదురుగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే వంటగదికి ఒక కర్టెన్ వేయటం మంచిది. 59. ప్రవేశ ద్వారం తలుపు బయట వైపు కాకుండా ఎప్పుడూ ఇంటి లోపల వైపుగా తెరవాలి. 60. ఉత్తర దిశ వైపు ధాతువుతో తయారు చేసినటువంటి తావేరుని ఉంచినట్లయితే సుఖ సమృద్ధులు కలుగుతాయి. 61. ఇంటి కాంపౌండ్లో తూర్పు వైపు రావి చెట్టు ఉండకూడదు. 62. కిచెన్లో లైటింగ్ తక్కువగా ఉండి వంట చేసినట్లయితే సంతానం కష్టాల పాలవుతుంది. 63. పూజ గదిలో దేవతామూర్తులను ఎదురెదురుగా పెట్టి పూజించకూడదు. 64. వంటగదిలో ఎప్పుడూ ఏడవకూడదు. అనారోగ్యం కలుగుతుంది. 65. ఇంటిలో మెట్ల క్రింద పాత సామాన్లు ఉంచడానికి స్టోర్ రూమ్ కట్టించకూడదు. 66. ఎలక్ట్రిసిటీ మెయిన్ బోర్డ్ ఆగ్నేయ కోణంలో పెట్టాలి. 67. బాత్రూంలో నీలం రంగు బకెట్ తప్పనిసరిగా వాడండి. 68. బెడ్రూమ్లో దేవతామూర్తుల ఫోటోలు ఉంచరాదు. 69. బాత్రూంలో టైల్స్ లేత రంగులవి వేయించండి. 70. మీ బెడ్రూమ్ని బాత్రూమ్ కన్నా కొంచెం ఎత్తులో కట్టించండి. 71. ఇంట్లో ట్యాప్స్ నుంచి నీరు కారుతూ ఉంటే వాటిని బాగు చేయించండి. 72.
ఉత్తరం వైపు మార్గాలు సరి అయినవి. 73. ఇంటి నుంచి నీళ్లు బయటకు వెళ్లే మార్గాలు తూర్పు ఉత్తరం వైపు ఉన్న మార్గాలు సరి అయినవి. 74. పిల్లల రూమ్లోని కప్బోర్డ్ నైరుతి దిశలో ఉంచాలి. 75. బాత్రూంలో ఉన్న అద్దం ద్వారానికి ఎదురుగా ఉండకూడదు. 76. ఇంట్లో శంఖం ఊదినట్లయితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవాహంలా వస్తుంది. 77. వెండి రాగి నాణేలని మీ పర్సులో ఉంచుకోండి. దీనివలన లక్ష్మీ 9. 78. ప్రొద్దుపోయిన తర్వాత పాలు, పెరుగు, ఉప్పు, 79. ఇంట్లో బెడ్ క్రింద లేదా తలగడ క్రింద ధార్మిక పుస్తకాలని ఉంచవద్దు. 80. ఉదయాన్నే ముందుగా పెరటి తలుపు తీసి కొంచెం సేపు ఉంచాలి. ఇలా తీసి ఉంచడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. ఆ తరువాత తలుపు మూసి వీధి తలుపులు తీయాలి. వీధి తలుపులు తీసిన తర్వాత ఒక చెంబులో చిటికెడు పసుపు వేసి అందులో నీళ్లు పోసి వీధి గుమ్మం దగ్గర వేయండి. దీనివలన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఉపాయాలు మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.